నమస్తే, వెల్కమ్ టు ద డిఎన్ఏ అకాడమీ. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. గత వీడియోలో మనము 1858 చట్టం గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ చట్టాన్ని ఒకసారి మనం గమనించామంటే భారతదేశంలో ఈ రాణి యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమైనట్లుగా లేదా ఇంగ్లాండ్ యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమైనట్లుగా మనం చెప్పుకోవడం జరిగిందన్న. అయితే ఆ తరువాతి కాలాన్ని మనం ఒకసారి గమనించాము అంటే ఈ భారతదేశంలో కొన్ని పౌర చట్టాలను రూపొందించడం జరిగింది ఈ ఆంగ్లేయులు భారతదేశంలో. ఆ పౌర చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూసామంటే 1859, 1860, 1861 ఈ 3 సంవత్సరాలలో 3 పౌర చట్టాలను రూపొందించున్నారు. 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్ ని రూపొందించడం జరిగింది. 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీగా మనం పేర్కొంటున్నాము. ఆ ఇండియన్ పీనల్ కోడ్ ని రూపొందించున్నారు. అలాగే 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిగా పేర్కొంటామమ్మా. ఇలాగా 1859లో ఏమో సివిల్ ప్రొసీజర్ కోడ్ని, 1860లో ఇండియన్ పీనల్ కోడ్ని, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 3 చట్టాలని రూపొందించున్నారు. అయితే ఆ తరువాతి కాలంలో 1872లో మనకి ఎవిడెన్స్ యాక్ట్ ని కూడా రూపొందించున్నారు ఈ భారతదేశం పైన. అయితే ప్రస్తుతము ఈ చట్టాల స్థానంలో నూతన చట్టాలని రూపొందించి అమలుపరుస్తూ ఉన్నారు. 2024లో కొత్త చట్టాలు అనేటివి అమల్లోకి వచ్చాయి. ఆ కొత్త చట్టాలు ఏ చట్టం స్థానంలో ఏ చట్టం అనేది అమల్లోకి వచ్చింది అనే అంశాలను కూడా ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించాము అంటే ఇవి కరెంట్ అంశాలకి రిలేటెడ్ గా ఉండేటువంటి కాన్సెప్ట్. మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహితి అనే నూతన చట్టాన్ని రూపొందించి అమలుపరుస్తూ ఉన్నారన్న. ఓకే, అలాగే ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్ లో భారతీయ నాగరిక్ సురక్షా సంహితి అనే నూతన చట్టము 2024లో అమల్లోకి రావడం జరిగింది. అలాగే ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో మరొక నూతన చట్టాన్ని రూపొందించి అమలుపరిచారు. ఆ నూతన చట్టం పేరే భారతీయ సాక్ష్య అధినియం. సో ఇలా భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి ఈ చట్టము ఎవిడెన్స్ యాక్ట్ 1872 దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇలాంటి చట్టాల పైన కరెంట్ అఫైర్స్ లో మనకి బిట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.